వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్కి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి అండ్ దాంతోపాటుగా వాళ్ళు ఎటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ఇక్కడికి చాలామంది నాయకులతో పాటుగా పార్టీ నాయకులు కూడా వచ్చారు. సో వారందరితో ఒకసారి మనం మాట్లాడి నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్కి సంబంధించిన ఒపీనియన్స్ కూడా ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ మీరు కూడా చూస్తూ ఉండండి. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటి దగ్గర పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని అసౌకర్య వ్యాఖ్యలను చేశారు అంటూ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఇంకొంతమంది దాన్ని సబబే అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలను చేశారు. జనసేన పార్టీ అనేది పుట్టింది తెలంగాణలోనే, నన్ను ఇక్కడికి రావద్దనే హక్కు ఎవరికీ లేదు, నేను వస్తా అంటూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం తప్పులేదు. నేను పవన్ కళ్యాణ్ రావడం మీటింగ్లు పెట్టుకోవడానికి మేము తప్పు పట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు పండుగ రోజు. నిన్న తెలంగాణ కోసము 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేసినారు. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమకాలు లాఠీ చార్జీలు అయ్యి జైలుకు పోయి అనేక కష్టాలు పడి నిరంతరంగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఒత్తిడి చేస్తే సోనియా గాంధీ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ కోసం ఆయన ఏనాడు సపోర్ట్ చేయలేదు, ఏనాడు తెలంగాణ కోసం మద్దతు చేయలేదు. ఇవాళ నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ఇచ్చిన రోజు నువ్వు ఇక్కడ బహిరంగ సభ పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి నిన్నటి రోజునే, నిన్న తెలంగాణ ఇచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు, తెలంగాణ పండుగ రోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. అలాంటి రోజు వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెడతానంటే ఎట్లా, ఎంతవరకు సమంజసం? అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, తెలంగాణ ప్రజలు కూడా సంతోషంగా ఉండకూడదు, డిస్టర్బ్ చేయడం కోసమే ఇక్కడ బహిరంగ సభ పెట్టుకోవడం కోసం నువ్వు వచ్చినవా? ముక్కుసూటిగా చెప్పండి. ఎందుకంటే నిన్నటి రోజున ఎందుకు బహిరంగ సభ పెట్టాలనుకున్నాం ఇక్కడ అంటే, తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన రోజు నేను 11 రోజులు ఉపవాసం ఉన్నాను నువ్వే చెప్పావు. తెలంగాణ ఇవ్వడం నీకు ఇష్టం లేదు, తెలంగాణ ఇచ్చిన నుండి 11 రోజులు ఉపవాసం ఉన్నా అని నువ్వే చెప్పావు. తెలంగాణలో దృష్టి పడితే కోనసీమ మొత్తం కథమైపోయిందని నువ్వే అన్నావు. ఈ ఒక దిక్కు తెలంగాణ మీద విషం కక్కుంటూ మళ్ళీ తెలంగాణలో నన్ను పార్టీని పెట్టుకున్నా, తెలంగాణకు నేను ఎందుకు రావద్దు, తెలంగాణకు నేను రావద్దు అని మేము చెప్పలే. తెలంగాణలో బహిరంగ సభలు పెట్టుకోగా నువ్వు తెలంగాణలో పెట్టుకుంటావా, కర్ణాటకలో పెట్టుకుంటావా, ముంబైలో పెట్టుకుంటావా పెట్టుకో. కానీ తెలంగాణ ఇచ్చిన రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు నువ్వు ఎట్లా ఇక్కడ బహిరంగ సభ పెడతావని అడుగుతున్నా నేను. ఇది నీకు డిప్యూటీ సీఎంగా భారత రాజ్యాంగం గురించి నీకు నిజంగా తెలుసుంటే, చట్టాల గురించి తెలుసుంటే, ప్రజల మనోభావాల గురించి తెలుసుంటే నువ్వు ఇలాంటి బహిరంగ సభలు పెట్టవు. సిగ్గుండాలి, కొంచెమన్నా ఆలోచన చేయాలి. ఎట్లా పెడతావు నిన్న బహిరంగ సభ ఇక్కడ? నిన్న పండుగ రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, ఆనాడు ఎట్లా పెడతావు నువ్వు బహిరంగ సభ ఇక్కడ? కొంచెం మేనర్స్ ఉండాలి. నువ్వు ఒక డిప్యూటీ సీఎము, సినిమా హీరోవు, తెలంగాణ ప్రజల మనోభావాలను నువ్వు గౌరవించినోడు అయితే, చట్టాల గురించి తెలిసినోడు అయితే, రాజ్యాంగం గురించి తెలిసినోడు అయితే, నిజంగా తెలంగాణ మీద నీకు ప్రేమ ఉంటే నిన్న బహిరంగ సభ పెట్టకూడదు కదా? మరి ఎట్లా పెడతావు? అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే పూర్తిగా రాజకీయాలను చదువుకో. ఎవరో బీజేపీ నరేంద్ర మోడీ, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణ మీద విషయం ఎక్కాడు నిండు పార్లమెంట్లోనే. తెలంగాణ ఇవ్వడం మాకు ఇష్టం లేదు, డోర్లు పెట్టి తెలంగాణ ఇచ్చిర్రు అని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇష్టం లేదు. అదేవిధంగా అలా బీజేపీ ఎంపీ పాకిస్తాన్తో పోల్చిండు తెలంగాణను. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నది బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వము. ఇయ్యలో నరేంద్ర మోడీ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్నారు, అటు కేటీఆర్ హరీష్ రావు గారు కూడా దీని వెనుక ఉన్నారు. వీళ్ళందరూ కుట్రకుతంత్రాలు చేసి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పండుగ చేస్తున్నది. 4 కోట్ల మంది పండుగలు చేసుకుంటున్నారు. ఆ పండుగను డిస్టర్బ్ చేయాలి, ఆ పండుగను విచ్ఛిన్నం చేయాలి అనే లక్ష్యంతో మీరంతా తెలంగాణకు విద్రోహ శక్తులంతా మీరే.
కాబట్టి మీరు నిన్న బహిరంగ సభ పెట్టాలని దీని వెనుక పెద్ద కుట్ర కుతంత్రాలు చేశారు. అందుకోసమే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలే. ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం కూడా నిన్న తప్పే. ఇవాళ తెలంగాణ వచ్చిన రోజు పండుగ రోజు బహిరంగ సభ పెడతావా ఇక్కడ? నువ్వు పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగానే మీరు మొదలు నరేంద్ర మోడీ గారు చెప్పిందో, లేకుంటే కేటీఆర్ హరీష్ రావు చెప్పిందో, లేకుంటే ఇంకో బీజేపీ వాళ్ళు ఎంపీలు చెప్పిందో, ఎవరు చెప్పిందో చేసుకుంటూ పోతే నీకు రాజకీయ అవగాహన లేనట్టే. నీకు ఒక సూచన చేస్తున్నా, నీకు నిజంగానే భారత రాజ్యాంగం మీద అవగాహన ఉంటే చట్టాల గురించి, భారత రాజ్యాంగం గురించి చదువుకో, చట్టాల గురించి చదువుకో, ఈ దేశం చరిత్రను చదువుకో, ఈ రాష్ట్ర చరిత్రను చదువుకో, పేదవాళ్ళ గురించి చదువు, ఈ ప్రజల స్థితిగతుల గురించి చదువుకో. అప్పుడే రాజకీయాలు చేయగలుగుతావు. ఇయలో ఈ దేశంలో మొత్తము ఈ దేశ ప్రజల చరిత్ర, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి, రెడ్ల గురించి, అన్ని కులాల గురించి కూడా పూర్తిగా అవగాహన ఉండాలి. అటువంటి వాడే రాజకీయ నాయకుడు అంటారు. ఒకరు చెప్పింది, ఒకరు చిట్టీలు పంపిస్తే, ఒకరు లెటర్ పంపిస్తే దాన్ని చదువుకుంటే మీడియాకి చెప్పడం, దాన్ని చదువుకుంటే బహిరంగ సభలో చెప్పడం, ఇది కాదు రాజకీయాలు. రాజకీయాలకు పనికిరాడు ఇట్లాంటి వాళ్ళు. రాజకీయాల మీద పట్టు ఉండాలి, రాజకీయాలను పూర్తిగా చదవాలి. ప్రజల గురించి, రాష్ట్రాల గురించి, దేశం గురించి, రామాయణం గురించి అన్ని భగవద్గీతను చదువు, రామాయణను చదువు, ఇవన్నీ ఒక చరిత్ర చదువు మొదలు. ఈ దేశ చరిత్ర ఏందో పూర్తిగా చదువుకో. అప్పుడే రాజకీయాలు చేయగలుగుతావు. రాజకీయాలు ఒట్టిగా చేయలేవు. రాజకీయాలు ఒకళ్ళు చెప్తే రాజకీయాలు చేసినట్టు కాదు. నువ్వు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ చదువుకుంటే రాజకీయాలు చేయడం సాధ్యం కాదు. నువ్వు ఒక డిప్యూటీ సీఎం. అందుకోసమే పూర్తిగా దేశం మీద, రాష్ట్రాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఇవాళ నువ్వు తెలంగాణకు రావద్దని నిన్నెవరన్నారు? తెలంగాణకు వచ్చి బహిరంగ సభలు పెట్టుకో, మహారాష్ట్ర పోయి బహిరంగ సభ పెట్టు, కర్ణాటక పోయి బహిరంగ సభ పెట్టు. నీ పక్కలే కదా కర్ణాటక, అక్కడ పోయి బహిరంగ సభ పెట్టు. నిన్ను కాదనడం లేదు. తమిళనాడు పోయి బహిరంగ సభ పెట్టుకో, నిన్ను కాదనడం లేదు. కానీ నిన్నటి రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి, తెలంగాణ 4 కోట్ల మందికి ప్రజలు పండుగ చేసుకుంటారు కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం పండుగ చేస్తుంది కాబట్టే నువ్వు ఇక్కడ నిన్నటి రోజున ఎందుకు బహిరంగ సభ పెట్టిమని మేము అడుగుతున్నాం. అది గుర్తుపెట్టుకో. పూర్తిగా నువ్వు అవగాహన లేనటువంటి వ్యక్తికి కనపడుతున్నావు, నాకు అర్థమైంది. ఎందుకంటే పూర్తిగా రాజకీయాలంటే పూర్తిగా చదువుకో, అప్పుడే రాజకీయాలు చేయగలుగుతావు. లేకుంటే వీళ్ళు ఒకరు చెప్పింది మనం పాఠాలు చదివితే రాజకీయాలు ఎవరు కూడా చేయలేరు, చరిత్రలో మిగలరు కూడా. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను తెలంగాణకి వ్యతిరేకం కాదు, వ్యతిరేకించింది సిపిఎం వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు వ్యతిరేకించారు, కానీ నేను వ్యతిరేకించలేదు. అండ్ నేను కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన ఏదైతే సభ జరుగుతుందో నేను కూడా అలాగే పెట్టుకోవాలనుకున్నా, ఒక 2000 మందితో పెట్టుకుంటున్నా సరే అడ్డుకుంటున్నారు అంటూ ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. నీవు బహిరంగ సభ తెలంగాణ ఇస్తేనే, తెలంగాణ ఇచ్చిన తర్వాత 11 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పినావు నువ్వే. పవన్ కళ్యాణే ఇప్పిండు. తెలంగాణ ఇస్తే 11 రోజులు నేను ఉపవాసం ఉన్నా అని చెప్పావు. వాస్తవమే కదా? మరి తెలంగాణ ఇవ్వడం నీకు ఇష్టం లేనట్టు కదా, నువ్వే చెప్పావు కదా. తెలంగాణ ఇవ్వడం నీకు ఇష్టం లేదని నువ్వే చెప్పావు. తెలంగాణ వాళ్ళ దృష్టి పడితే కోనసీమ కథమైందని నువ్వే చెప్పావు. మరి ఇవన్నిటికీ నువ్వే చెప్పి మళ్ళీ నాకు తెలంగాణ మీద ఇష్టమే, తెలంగాణ మీద ప్రేమే అనడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి మాటలు, గడికో మాట మాట్లాడడం, రంగులు మార్చినట్టు, సినిమాల రంగులు మార్చినట్టు ఇక్కడ రంగులు మార్చితే కష్టమవుతుంది. అందుకోసమే రాజకీయాలు పూర్తిగా చదువుకో, రాజకీయ పాఠాలు నేర్చుకో, చదువుకో, నీకు నువ్వుగా రాజకీయాలు చేయడం నేర్చుకో. నరేంద్ర మోడీ చెప్పిందో, కేటీఆర్ చెప్పిందో, హరీష్ రావు చెప్పిందో రాజకీయాలకు పనికిరావు. నీకు నువ్వుగా రాజకీయాలు నేర్చుకొని నీకు నువ్వుగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీవు రాజకీయాలు చెయ్యి. కానీ ఇవాళ ఒకళ్ళు చెప్పింది మనం చదువుకుంటూ పోతే రాజకీయాలు చేయలేవు. పవన్ కళ్యాణ్, నువ్వు ఆలోచన చేసుకో. ఇప్పటికైనా నువ్వు తెలంగాణలో బహిరంగ సభలు పెట్టుకుంటే నేను ఎవరొద్దన్నారు? నువ్వు కర్ణాటకలో బహిరంగ సభలు పెట్టుకుంటే ఎవరొద్దంటారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోయి పెట్టుకోవచ్చు, దాన్ని మేము కాదనడం లేదు. కానీ నిన్నటి రోజున ఈ తెలంగాణకు నువ్వు రావడం తప్పు, తెలంగాణలో బహిరంగ సభ పెట్టడం తప్పు అని చెప్పినాను. సార్, ఇప్పుడు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎక్కడికి వెళ్ళి బహిరంగ సభలు పెట్టలేదా, లేకుంటే ఎక్కడ పాలిటిక్స్లో వాళ్ళు ఎంటర్ అవ్వలేదా, నన్ను అడ్డుకుంటున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై మీ ఒపీనియన్? వానికి బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీనికి 140 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ.
ఈ దేశాన్ని పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మొత్తం రైతులు బాగుపడాలి, ప్రజలు బాగుండాలని కోరుకొని ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎకనామికల్గా ఈ దేశం బాగుపడ్డది, ఈ దేశం సక్సెస్ అయిందంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇందిరాగాంధీ అమ్మ. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించింది రాజీవ్ గాంధీ. ఈ దేశం కోసం, ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నప్పుడు 10 ఏళ్ళు జైల్లో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు ఇయల్లో మొత్తం, గాంధీ గారు 30 ఏళ్ళు. ఇయల్లో మొత్తం టోటల్గా దేశం కోసం ప్రాణత్యాగం చేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటున్నా. అది నేర్చుకో, చదువుకో మొదలు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసమే బ్రతుకున్నది. 140 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది ఈ దేశంలో. ఈ థర్డ్ క్లాస్ పార్టీలు పెట్టి ఈ థర్డ్ క్లాస్ లెక్కలు మాట్లాడకండి. ఎందుకంటే ఇవన్నీ నిన్న మొన్న వచ్చిన థర్డ్ క్లాస్ పార్టీల గురించి కాదు. ఈ దేశ ప్రజలను కాపాడుకోవడం కోసం ఈ దేశ ప్రజలకు సేవ చేసింది. ఈ దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, ఈ దేశాన్ని ఎకనామికల్గా ముందుకు తీసుకుపోయిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజలకు లక్షల ఎకరాల భూములు పంచిందే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నీకు ఉదాహరణ, ఆంధ్ర తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూమి ఆనాడు ఇందిరాగాంధీ పంచింది. 25 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచింది ఇందిరాగాంధీ అమ్మ. భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అమ్మ. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. అందుకోసమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల మీద పూర్తిగా అవగాహన ఉండాలి. రాజకీయాలను పూర్తిగా పాఠం పూర్తిగా చదువుకున్న తర్వాత రాజకీయాలు చేయి. సార్, చివరాఖరిగా ఒక్క ప్రశ్న. అయితే ఇది పాకిస్తానా లేకుంటే భారతదేశమా అన్నట్టుగా విభజించి మాట్లాడుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం కానీ బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతేగాని ఇది మీరు తెలుగు వాళ్ళు, మీరు ఆంధ్ర వాళ్ళు, ఇది తెలంగాణ అంటూ విభజించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది అంటూ కూడా ఎవరు విభజిస్తలేరు. పవన్ కళ్యాణ్ గారు, అది నీకు ఉన్నటువంటి మరి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా తెలియదు, కానీ ఎవరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బహిరంగ సభలు పెట్టుకోమని చెప్తున్నాం కదా. నీకు తెలంగాణ వచ్చిన రోజు పెట్టకూడదని చెప్పాం తప్ప, నువ్వు ఇప్పుడు ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా హక్కు ఉంది, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. నువ్వు ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టుకో. నేను ఎవరు రావద్దన్నారు? ఖచ్చితంగా రా, బహిరంగ సభలు పెట్టుకో, మీటింగ్లు పెట్టుకో. నేను ఎవరు వద్దన్నారు? ఎవరు అద్దం లేదే, ఎవరు అడ్డుకోలేదే. నువ్వు మాకు తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ పండుగ రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎందుకు వచ్చినామని అడిగినాం తప్ప, ఎందుకు మీటింగ్ పెట్టామని అడిగినాం తప్ప, వేరే మీరు ఇక్కడ తెలంగాణకు రావద్దు, లేకుంటే ఆంధ్రకు రావద్దు, కర్ణాటకకు పోవద్దు అని మేము ఎప్పుడు అనలేదు. నువ్వు ఎక్కడైనా పోయి ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకో, ఎక్కడైనా నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో. ఆ విషయాలు కాదు ఇక్కడ. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎక్కడైనా శాంతియుతంగా పోరాటాలు చేసుకోవచ్చు. అది ఎవరైనా మానవ హక్కు. అది ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు.